మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ టాలీవుడ్ హీరో మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా నిన్నటి రోజు నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే మొదటి రోజు నుంచి థియేటర్ల వద్ద తెగ సందడి చేస్తుంది. అయితే ఈ సినిమా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు మధ్య అటు ఇటు ఈ టాక్ అయితే నడుస్తుంది. ఏదేమైనా స్టార్ హీరో మహేష్ బాబు సినిమా కాబట్టి ఎలాంటి రికార్డులను సృష్టిస్తాయంటూ అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం గుంటూరు కారం సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసిందని అంటున్నారు. గుంటూరు కారం చిత్రం కొన్ని ఏరియాల్లో RRR సలార్ వంటి రికార్డులను కూడా బ్రేక్ చేసేసిందని చెప్పాలి. హైదరాబాద్లోని R6 రోడ్స్లో గుంటూరు కారం చిత్రం 81,61,000 గ్రాస్ని రాబట్టగా RRR చిత్రం 75,87,000 గ్రాస్ను రాబట్టింది. అలాగే ఆదిపూర్ చిత్రం 57 లక్షలు, అలాగే సర్కార్ వారిపాట చిత్రం 54,21,000 గ్రాస్ను రాబట్టగా KGF 2 50,71,000 గ్రాస్ను రాబట్టింది. ఇలా ఆర్టీసీ ఎక్స్రోడ్స్లో గుంటూరు కారం చిత్రం పాత సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ రికార్డుల వేట మొదలుపెట్టేసిందని చెప్పాలి. అలాగే ఒక హైదరాబాద్లోనే కాకుండా మిగతా ఏరియాల్లో కూడా గుంటూరు కారం చిత్రం సలార్ రికార్డు బ్రేక్ చేసిందని చెప్పాలి. మరి ఒకసారి ఆ ఏరియాల వారీగా గమనిస్తే గుంటూరు కారం చిత్రం గుంటూరులో 4,98,00,000, సలార్ చిత్రం 4,60,00,000. అలాగే కృష్ణాలో గుంటూరు కారం చిత్రం 2,56,00,000, సలార్ చిత్రం 2,07,000. అలాగే ఈస్ట్ గోదావరిలో గుంటూరు కారం చిత్రం 4,04,000, అలాగే సలార్ చిత్రం 3,90,00,000. ఇలా రాబట్టుకొని గుంటూరు కారం చిత్రం సలార్ని అయితే బ్రేక్ చేసిందని చెప్పాలి. ఇంకా గుంటూరు కారం చిత్రం మొదటి రోజు పరంగా అఫీషియల్ బాక్స్ ఆఫీస్ లెక్కలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వచ్చిన వెంటనే మేము తెలియడానికి ప్రయత్నిస్తుంటాం. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం గుంటూరు కారం చిత్రం మొదటి రోజు 100 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ను, అలాగే 50 కోట్ల వరకు అయితే షేర్ కలెక్షన్స్ను వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ గుంటూరు కారం చిత్రం మొదటి రోజు పరంగా టాక్తో సంబంధం లేకుండా రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ని వసూలు చేసిందని సమాచారం. అయితే ఇప్పటివరకు చిత్ర బృందం మాత్రం మొదటి రోజు కలెక్షన్స్ పైన ఇంకా ఎలాంటి అధికారిక ట్వీట్ చేయలేదు. ఈ ట్వీట్ కోసం అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి వారి చిన్న సినిమాల హవా కూడా భారీగానే కొనసాగిందని చెప్పవచ్చు. చిన్న సినిమా అయినటువంటి తేజ సజ్జ హనుమాన్ సినిమా కూడా భారీ కలెక్షన్స్నే నమోదు చేసింది. మొదటి రోజు పరంగా హనుమాన్ చిత్రం అయితే బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతూ దాదాపు 16-17 కోట్ల వరకు షేర్ను, 25 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ఇంకా అఫీషియల్ బాక్స్ ఆఫీస్ లెక్కలు రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే తెలియడానికి ప్రయత్నిస్తుంటాం. మరి గుంటూరు కారం హనుమాన్ చిత్రాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వివరాల కోసం మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయడం మరొక థ్యాంక్ యూ.